రెండోది ఏంటంటే లోకేష్ అనే అతని దగ్గర సబ్జెక్ట్ లేదనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అతని శాఖ తీసుకుందాం మనం. అంతకుముందు అతను పరిపాలించిన శాఖ 2017, 18, 19 అది అటర్ ఫ్లాప్. అప్పుడు 4-5 శాఖలకు మంత్రి, ఏ శాఖ సక్రమంగా చేయలే. ఇప్పుడు చూసుకుంటే విద్యాశాఖ అటర్ ఫ్లాప్. ఎందుకు మీకు 10వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, 1 వీక్లో పరీక్షా పత్రాలు ముందు లీక్ అయినాయి. రెండో అంశం వచ్చేటప్పటికి ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది, 5.5 లక్షల మంది తగ్గారు. మన పార్లమెంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి పార్లమెంట్లో కేంద్రం చెప్పినటువంటి సమాధానం. ఒక ఏడాదిలో 5,55,000 మంది ప్రభుత్వ స్కూళ్ళు మానేశారు, 1వ తరగతి నుంచి 8వ తరగతి వాళ్ళు. అంటే వాళ్ళు ఏదో స్కూల్ అన్నా మానేయాలి, లేదా ప్రైవేట్ స్కూల్ అన్నా జాయిన్ అవ్వాలి. మరి విద్యాశాఖ అది ఫెయిల్యూర్ కింద లెక్క కదా. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ చూడండి, మీకు ఒక్కటంటే ఒక్క బకాయి ఇవ్వాల లేదు. ఈ 18 నెలల్లో వీళ్ళు ఒక్కటి రిలీజ్ చేయాల. 2 సంవత్సరాల బకాయిలు పెండింగ్ ఉన్నట్లు లెక్క. 2,800 కోట్లు, 2,800 కోట్లు, అంటే ఒక్కొక్క టర్మ్కి 700 కోట్లు ఇవ్వాలి, 4 టర్ములుగా. అంటే 2,800 కోట్లు, 2,800 కోట్లు 2 దఫాలుగా పెండింగ్. మళ్ళీ వసతి దీవెన పెండింగ్, వసతి దీవెన సంవత్సరానికి 1,100 కోట్లు ఇవ్వాలి. సో మరి విద్యాశాఖ అతను ఫెయిల్యూర్ అయినట్టుగా. రెండోది ఒక్క స్కూల్ బాగు చేసిన దాఖలాలు లేవు. జగన్ గారు కట్టినటువంటి స్కూల్ దగ్గరికి వెళ్ళి సెట్టింగ్ వేసి అదే బెంచీలకి స్టిక్కర్లు అంటిస్తారు. ఆ బెంచ్ స్టిక్కర్ తీసేస్తే నాడు నేడు అని కనపడుతుంది. మొన్న చూసాం కదా మెగా పేరెంట్స్ మీటింగ్ అని పబ్లిసిటీ కార్యక్రమం. సో ఇప్పుడు ఈ టోఫెల్ తీసేశారు, టోఫెల్ 6 ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఐబీ కరికులం ఇప్పుడు తీసేశారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు తీసేశారు. అంతకుముందు ట్యాబులు బైజూస్ కంటెంట్ ఇచ్చి మరి ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ అట్టర్ప్లాపే కదా. మీరు బ్యాగులు నెల రోజుల్లో చిరిగిపోయినాయి, వీళ్ళు ఇచ్చిన బ్యాగులు. నెల కూడా కాదు సార్, 10 రోజులు. సరే కొన్ని 10 రోజులకి ఎక్కువ, నెల రోజులకి అన్ని చిరిగిపోయిన పరిస్థితి పూర్తిగా. ఏది ఒక్క బ్యాగ్ కూడా సక్రమంగా వెళ్ళి మళ్ళీ వెళ్ళి కుట్టించుకుంటున్నారు వెళ్ళి టైలర్ల దగ్గరికి. మరి ఇది విద్యాశాఖ ఫెయిల్యూర్ కదా. ఇక్కడ ఈ శాఖ నువ్వు ఫెయిల్యూర్ అయినప్పుడు అన్ని శాఖల్ని ఈయనేదో అన్ని శాఖల్ని ఇదేదో పర్యవేక్షిస్తున్నట్టుగా ఇక్కడ బిల్డప్లు ఇస్తున్నారు ప్రతిరోజు. వీళ్ళే ఢిల్లీ పోయి అన్ని శాఖలకు. ఇప్పుడు చూడండి, పరిశ్రమలకి రావడం కోసం, పెట్టుబడుల కోసం విదేశాలు పోతే, ఇప్పుడు అమెరికా వెళ్తే అమెరికాలో ఈ మంత్రి లేడు, పరిశ్రమ శాఖ మంత్రి లేడు, నారా లోకేష్ వెళ్ళాడు. అసలు ఎలా ఇన్ఫర్మేషన్ అదే కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈయనే మొత్తం నేనే చూస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని నేనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నా అనేది చెప్పాలి. సో అదంతా క్రెడిట్ వేసుకోవాలనేటటువంటి తాపత్రయంలో భాగంగా జరుగుతుంది వాళ్ళ తంతు.